రైతుల పట్ల కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తుందన్నారు బీఆర్ఎస్ నేతలు. రేవంత్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. కక్ష సాధింపు చర్యలతో బీఆర్ఎస్ నేతలను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందన్నారు. సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన కేటీఆర్ రైతులతో మాట్లాడారు. కేసీఆర్ హయాంలో రైతులకు సమయానికి అకౌంట్లో రైతు బంధు పడిందన్నారు బీఆర్ఎస్ నేతలు. కక్ష సాధింపులతో రాజకీయం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సంగారెడ్డి జైలులో బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ను పరామర్శించారు కేటీఆర్. విద్యావంతుడు, లాయర్, పీహెచ్డీ పట్టా పొందిన క్రిషాంక్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నించినందుకు క్రిషాంక్పై కేసులు పెట్టారని ఆరోపించారు కేటీఆర్. ఎన్ని ఇబ్బందులు పెట్టినా బీఆర్ఎస్ నేతలు వెనక్కి తగ్గరన్నారు కేటీఆర్. ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని అడుగడుగునా ప్రశ్నిస్తున్నాడు, బయటపెడుతున్నాడు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాల్ని ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తా ఉన్నాడు, ప్రజల దృష్టికి తెస్తా ఉన్నాడు. ఇవాళ ఆయన మీద కోపంతో ఆయనని ఒక పనికిమాలిన కేసులో, నిజానికైతే ఆయన మీద పెట్టిన కేసు 4 ఏళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసు, స్టేషన్లోనే బెయిల్ ఇచ్చి పంపించాల్సిన కేసు. రేవంత్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు కేటీఆర్. సంగారెడ్డి జిల్లా సదాశివపేట శనగల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులకు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఆంక్షలు లేకుండా పంటలు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు కేటీఆర్. పెద్ద మాటలు చెప్పినారు. అన్ని పంటలు కొంటాం, కొనుడే కాదు అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి అభయహస్తం అని మేనిఫెస్టో పెట్టి అందులో మొక్కజొన్నకింత, తెల్లజొన్నలకింత, శనగలకింత, వరికింత అని చెప్పి మంచిగా పట్టిక కూడా రాసి ఆ మేనిఫెస్టోలో పెట్టి రైతులను పచ్చి మోసం చేసినారు. కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయన్నారు కేటీఆర్. కరీంనగర్ జిల్లా జ్యోతినగర్ పీఎంజే జ్యువెలరీ షాప్ చోరీ ఘటనలో గాయపడిన సిబ్బందిని పరామర్శించారు కేటీఆర్. ఘటనలో దొంగలను పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం లేదన్నారు కేటీఆర్. మొదలైతే మీరు చేయాల్సిన డ్యూటీ మీరు చేయండి. పోలీసులు చేయాల్సిన పని పోలీసులు చేయాలి, ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేయాలి. లేకపోతే కూడా జరిగే పరిస్థితి ఉన్నది. కాబట్టి మరి వెంటనే ఈ విషయంలో హోంమంత్రి ముద్దునిద్ర వీడి మేల్కొనాలి, పర్యవేక్షించాలి. స్థానిక పోలీస్ యంత్రాంగం కూడా వెంటనే ఆ దుర్మార్గుల్ని ప్రజల ముందు ప్రవేశపెట్టాలని చెప్పి మేము మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. కేసీఆర్ బయటకొస్తే భయపడి కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి రైతు బంధు వేసిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్ గ్రామంలో జరిగిన బీరప్ప ఉత్సవాల్లో పాల్గొన్నారు. యాదవులకు గొర్రెల యూనిట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ది అన్నారు. రైతులను మక్కలు, ఒడ్లు కొనకుండా ప్రభుత్వం తిప్పల పెడుతోందన్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ సర్కార్ చిన్నచూపు చూస్తోందన్నారు హరీష్ రావు. జీవో నెంబర్ 7ను రద్దు చేయాలని బీఆర్ఎస్పీ నేతలు డిమాండ్ చేశారు. విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ను తక్షణమే విడుదల చేయాలని సెక్రటేరియట్ను ముట్టడించారు. విద్యాశాఖను ప్రభుత్వం బలహీనపరుస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు. ప్రభుత్వ నిర్ణయాలతో ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారన్నారు నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V6 న్యూస్.